ధన్యవాదాలు. ఇది మన అవగాహనకు సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న. ఇందులోని పదాలను కనుక మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే, మనలో మనం ఒక విధమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. మన హృదయంలో ఆ అవగాహన సృష్టించే భావనను అనుసరించగలిగే ఒక వైఖరిని ఏర్పరుచుకోగలుగుతాం. అయితే మన జీవిత లక్ష్యాన్ని అవగాహన చేసుకోవడంలో మనకు ఎదురయ్యే మొట్టమొదటి అడ్డంకి మన గురువుగారే. గురువు అనే పదం, ఇక్కడ గురువు అంటే ఆ విశ్వగురువు. అందరికీ ఒకరే గురువు. ఆయనే ఆ పరమాత్మ అని మా గురుదేవులు బాబూజీ మహారాజ్ అనేవారు. ఆ విధంగా పరమాత్మ ఒక్కడే నా గురువు. ఆయనను చేరడమే జీవిత యథార్థ లక్ష్యంగా మనం చేసుకుంటాం. God is generally understood by individuals. Like మానవులలో అనేకులు భగవంతుడిని ఒక వ్యక్తిగాను, ఒక అస్తిత్వంగాను, లేదా ఒక శక్తిగాను భావిస్తూ ఉంటారు. శక్తి అనగానే ఏదో ఒక పవిత్ర ప్రదేశానికి పరిమితం చేసి ఒక స్థానిక శక్తిగా ఊహించుకుంటూ ఉంటారు. నాకు సంబంధించినంత వరకు ఆ విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉంది. వ్యక్తంగానూ అవ్యక్తంగానూ ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. అన్ని సమయాల్లోనూ ఆ శక్తి ఉంది. ఆధునిక శాస్త్రం దీనిని క్వాంటం ఫీల్డ్ అంటుంది. ప్రేమ క్షేత్రం, దైవ క్షేత్రం, శక్తి క్షేత్రం, ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. అయితే ఈ అవగాహన ద్వారా మనం ఆ గుణాలను మనలో పొందుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాం. భగవంతుని గుణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మీ మనస్సులో, హృదయంలో మొట్టమొదటగా ఏ భావం అనిపిస్తుందో దానినే భగవంతుని గుణంగా భావించండి. అయితే తరచుగా అది ప్రేమే అయి ఉంటుంది. భగవంతుడే ప్రేమ. హృదయం మీద దృష్టిని ఉంచి ఓ మాస్టర్ అని ప్రార్థించినప్పుడు హృదయం ప్రేమతో ఉప్పొంగిపోవాలి. ప్రేమ నా జీవిత యథార్థ లక్ష్యం అన్న భావనతో ధ్యానంలో నిమగ్నం చెందాలి. ప్రేమ అంటే ఏదో పొందడానికి ఉద్దేశించబడిందని, ప్రపంచం నుంచి ఏదో పొందాలి, ఎవరినో ప్రేమించాలి అన్న భావనతో ధ్యానం చేస్తే మాత్రం అది సరైన లక్ష్యం కాదు. ఇక్కడ మనం ప్రేమగా రూపాంతరం చెందాలన్న ఉద్దేశంతో ధ్యానం చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించడం, ప్రేమించబడటం అనే పదాలకు, ప్రక్రియలకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఈ ప్రేమలో కూడా ఎంపికలు ఉంటాయి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భాగస్వాముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, సహోద్యోగుల ప్రేమ, పిల్లల ప్రేమ, ఇలా ఎన్నో ప్రేమలు ఉంటాయి. they have love, but of a different level. I mean, it's the same. ఇవన్నీ విభిన్న స్థాయిలకు, ప్రకంపనలకు చెంది విభిన్న రీతులలో వ్యక్తీకరింపబడుతూ ఉంటాయి. తల్లి నుండి పొందే ప్రేమ, భార్య నుండి పొందే ప్రేమ, పిల్లల నుండి పొందే ప్రేమ, స్నేహితుని నుండి పొందే ప్రేమ, ఇవన్నీ ఒకే శక్తిని కలిగి ఉంటాయి. కానీ విభిన్న లక్షణాలతో వ్యక్తీకరింపబడుతూ ఉంటాయి. భార్యపై చూపే ప్రేమ కొంత శృంగారపూరితంగా, సాన్నిహిత్యంతో కూడిందై ఉంటుంది. పిల్లలపై చూపే ప్రేమ కరుణ, దయ, శ్రద్ధల కలబోతగా ఉంటుంది. పిల్లలపై మన ప్రేమ ఫలాపేక్షరహితంగా ఉంటుంది. అదే భగవంతునిపై చూపించే ప్రేమ విషయానికి వస్తే అది ఒక అద్భుతమైన భావన. ఎందుకంటే భగవంతుడు మనకు తెలియని ఒక అస్తిత్వం. Now, it's fascinating because we don't really know what God is. ఆయన ఒక వ్యక్త లేదా విశ్వశక్త అన్న విషయం మనకు తెలియదు. భగవంతుడు అంటే ప్రేమ స్వరూపుడు అని తప్ప ఇంకా వేరే విధంగా
తులనాత్మకంగా మనకు తెలియదు. భగవంతుడు అంటే సృష్టికి మూలం, ఈ విశ్వానికి మూలం. ఇప్పుడు నా జీవిత అస్తిత్వం కొనసాగడానికి కారణం నాలోని జీవశక్తి. అది నేను జన్మించిన రోజు నుండి, సరిగ్గా చెప్పాలంటే గర్భధారణ సమయం నుండి నా జీవిత వలయాన్ని తయారు చేసి, నా చివరి శ్వాస వరకు కొనసాగేలా చేస్తుంది. మరి మనందరం గర్భధారణ సమయం నుండి మరణం వరకు గల వ్యవధికి కృతజ్ఞతతో ఉంటాం. తరచూ ప్రజలు బాహ్యపరమైన భగవంతునికి కృతజ్ఞులుగా ఉంటారు. కానీ ఆయన మనలో ఉన్నారు కాబట్టి మన ప్రార్థన మరియు అంతిమ లక్ష్యం అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ హృదయాంతరాళంలోనే. మనం అంతిమ లక్ష్యం కొరకు మనుషుల్లో, ఉదాహరణకు మాస్టర్లైన లాలాజీ, బాబూజీ లేదా దాజీలో అన్వేషించకూడదు. వారు మీ పంచింగ్ బ్యాగ్స్ వంటివారు. వారితో మీరు సాధన చేయవచ్చు, వారి పట్ల మీరు మీ ప్రేమ ప్రయోగం చేయవచ్చు. వారితో పరస్పర సంభాషణ ద్వారా మీరు నైపుణ్యం పొందవచ్చు. ఈ మాస్టర్లు మిమ్మల్ని బాధించవచ్చు, ఎందుకంటే వాళ్ళు మీ అహంతో కూడా ఆడుకుని దాన్ని మృదువుగా చేస్తారు. and makes us fit as a dedication to the Almighty. మనలను ఆ పరమాత్మకు భక్తితో సమర్పించుకోవడానికి సిద్ధం చేస్తారు. ఒకే దారిలో ప్రయాణించే యాత్రికుల్లా పరస్పర భాగస్వామ్యంతో కలిసి పనిచేసినట్లుగా. నాకు యాత్రికులని సంబోధించడం ఇష్టం. మనందరం అంతిమ లక్ష్యం కోసం చేసే యాత్రలో సహయాత్రికులమే. ఎల్లప్పుడూ మనం మాస్టర్లు లేదా మనం చెప్పుకుంటున్న మార్గదర్శకులు నిజానికి వెనుక ఉండి యాత్రికులను నీవు వెళ్ళు, నేను మరింత మందిని తేవాలి, నువ్వు ప్రయాణిస్తూ ఉండు అని మనలను ముందుకు తోస్తారు. కాబట్టి అటువంటి స్ఫూర్తితో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే మార్గదర్శకులు గల చాలామంది వారి మార్గదర్శకులను కూడా దాటి ముందుకు వెళతారు. ఎందుకంటే గురువులు తమ ఇష్ట ప్రకారం స్వచ్ఛందంగా తాము వెనకే ఉంటూ తద్వారా ఇతరులకు సహాయం చేస్తారు. ఇది ఆ 2 ప్రశ్నలకు సమాధానమిస్తుంది. కానీ మీరు రెండవ ప్రశ్న అడగలేదు, మాస్టరే భగవంతుడా అని. దానికి సమాధానం పరోక్షంగా దొరుకుతుంది. వారు భగవంతుడు కాదు. మనం వ్యక్తిగత స్థాయిలో వారిని మరలా మరలా సంప్రదించినప్పుడు, ధ్యానించి మరలా సూక్ష్మ స్థాయిలో ప్రాణాహుతి స్వీకరిస్తున్నప్పుడు This energy exchange happens between myself and that entity. మనకు మాస్టర్ లేదా మార్గదర్శకునికి మధ్య ఎటువంటి శక్తి మార్పిడి జరుగుతుందో గమనించవచ్చు. సూక్ష్మ శరీర స్థాయిలో సూక్ష్మతర మార్పిడి జరుగుతుంది. అటువంటి ఆస్మోసిస్ వలన మీరు ఆస్మోసిస్ సిద్ధాంతం గురించి అర్థం చేసుకుంటే అక్కడ ద్రావణాలు, ద్రావకాలు ఉంటాయి. వాటి మధ్య సమతుల్యత ఉంటుంది. మీరు ఒకరితో సమతుల్యతలో ఉన్నప్పుడు వారు దివ్యత్వం మూర్తీభవించిన వ్యక్తి అయినప్పుడు ఒక్క క్షణం మీరు లార్డ్ జీసస్ సాంగత్యంలో ఉన్నారనుకుందాం, లేదా ఒక గొప్ప వ్యక్తి యొక్క సహచర్యంలో మీరు ఉన్నారనుకోండి. మీరు అటువంటి వ్యక్తి యొక్క శక్తి ప్రకంపనల నుండి ఎలా తప్పించుకోగలరు? అది మిమ్మల్ని చాలా సకారాత్మకంగా ప్రభావితం చేస్తుంది. మనం అటువంటి వ్యక్తులు, ఉదాహరణకు జీసస్ నుండి ఎక్కువగా వింటున్నప్పుడు మనలో చాలా శూన్యతను ఏర్పరచుకుంటాం. అప్పుడు ఆ దివ్యత్వం మన ద్వారా కూడా ప్రకటితమవుతుంది. ఆ క్రమంలో మనం కూడా దివ్యత్వంగా మారిపోతాము. ఆ విధంగా మార్పిడి జరుగుతుంది. మనం కోరికల గురించి మాట్లాడుతూ అవి మన ప్రగతికి ప్రతిబంధకముగా ఉన్నవి అని అంటాము. ఏదైనా జీవితం లార్డ్ జీసస్దైనా కోరికలు లేకుండా ఉంటుందా? నేను అలా భావించను. వారు, ఓ తండ్రి, నేను నాతో పాటు చాలామంది ప్రజలని తెస్తున్నాను,
నేను ఎంతమంది వీలైతే అంతమందిని నాతో పాటు తేవాలనుకుంటున్నాను, లేదా మీ వద్దకు నేను రాకముందే వారిని పంపించాలి అనుకుంటున్నాను. వారు జాగ్రత్తగా అక్కడికి చేరతారు అని ప్రార్థిస్తారు. అది కూడా ఒక కోరికే. నేను ఎడారిలో నడుస్తున్నాను. నాకు దాహంగా ఉంది. నేను నీరు కోసం వెతుకుతాను కదా! అది కూడా కోరికే గదా! నాకు తగిన పరిస్థితులకు అనుగుణంగా ఉండే దుస్తులు కావాలి. ఈ హైదరాబాద్ చలికాలంలో ఒక టోపీ కావాలి. Okay. So, wishes are inevitable part. సరే, కోరికలు మానవ అస్తిత్వంలో అనివార్య భాగం. ఈ ప్రార్థనలో ప్రభావం అంటే కోరికలు నా ప్రగతికి ప్రతిబంధకము అని అంటాము. కానీ మనం కేవలం వాటిని గుర్తించాలి. వాటితో పోరాడవద్దు. మనం వాటిని కేవలం గుర్తించాలి. వాటితో పోరాడడం అంటే నేను నా కోరికలను సఫలం చేసుకుంటే భగవంతుడు తన కృపను నాపై వర్షించడం ఆపివేస్తారు అని భావించడం సరికాదు. వారు ఈ జీర్ణ వ్యవస్థను తయారు చేశారు. నేను దాని గురించి శ్రద్ధ వహించాలి కదా! మరి నేను ఆ పని చేయకపోతే నా శరీరం గురించి ఎలా జాగ్రత్త పడగలను? అయితే నేను 3 పూటలా పిజ్జానే తింటాను అని పట్టుబడితే అప్పుడు మీరు నాకు ఇదే కావాలని డిమాండ్ చేస్తున్నట్లు. కనుక ఒక విధమైన నియంత్రణ అనేది, ఒక మితత్వం అనేది ఉండాలి. I know deep down in my heart that wishes are there. నా హృదయాంతరాళంలో కోరికలు ఉన్నాయని నాకు తెలుసు. ఒకదాని తర్వాత మరొకటి. ఇలా కోరుకుంటూ పోతే దానికి ఇక అంతు అనేది ఉండదు. ఇటువంటి కోరికల బకెట్ లిస్ట్‌ని నిరంతరం తీర్చుకుంటూ ఉంటే అప్పుడు నా హృదయం కృతజ్ఞతతో ఉండగలదా? దివ్యత్వంతో మన సంపర్కంలో కృతజ్ఞత అనేది ఒక ముఖ్య అంశం. నాకు ఒక కోరిక ఉందనుకోండి. కోరిక ఒక సూక్ష్మమైన హక్కు వంటిది. నేను దాన్ని పొందాలని అనుకున్నప్పుడు నేను కృతజ్ఞతారాహిత్యంతో ఉంటాను. నాకు అప్పటికే లభించిన దాని పట్ల నాకు ఆరాధన ఉండదు. కనుక ప్రార్థనకు వెనుక ఇంత భావం ఉంటుంది. ఎంతోమంది అడుగుతూ ఉంటారు, ఇది ఎలా సంభవం అని. వాళ్ళు 2వ లైనును దాటి ముందుకు పోలేరు. అలాగే 3వ వాక్యం, మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. ఈ భావన అనేది కృతజ్ఞత ద్వారానే వ్యక్తమవుతుంది. నేను దివ్యత్వంగా, ప్రేమగా, దయతో, కరుణతో తయారవ్వాలని మీరు గుర్తించినప్పుడు ఏదైతే మన జీవిత లక్ష్యమో అలా నన్ను అక్కడికి చేరకుండా అడ్డుకునేది ఏమిటి అనే దానిపై దృష్టిని ఉంచినప్పుడు అప్పుడు మనం మీ సహాయం లేకుండా నేను విజయం సాధించలేను అంటాం. అదే సమర్పణాభావం. శరణాగతి అనేది ముఖ్యంగా ఇంగ్లీషులో తప్పుగా అర్థం చేసుకోబడింది. శరణాగతి అనగానే మీరు అపజయం పొందినట్లు, ఇంకెవరో మీపై విజయం సాధించినట్లు భావిస్తారు. సంస్కృతంలో, భారతదేశంలో మేము శరణాగతి అంటాం. అంటే నేను భగవంతుని చరణాల వద్ద ఉండటం, నేను నా తల్లి ఒడిలో ఉండటం. It's a joyful submission to lay naked in the arms of your mother. తల్లి చేతుల్లో హాయిగా, దిగంబరంగా, ఏ బాధ లేకుండా సంపూర్ణంగా ఉండటం. అది నిజమైన శరణాగతి. అమ్మా, నీవు లేకుండా నేను మనలేను. నీ సహాయం లేకుండా నేను ఎదగలేను. అటువంటి భావావేశం మనలో పెంపొందాలి. మనం ఈ ప్రార్థనను సమర్పించినప్పుడు తల్లి, తండ్రి, దైవం మీరెలా పిలవదలుచుకున్నా సరే, మీకు ఎటువంటి బాంధవ్యం ఉండాలనుకున్నా సరే, తండ్రి బిడ్డల బంధం, స్నేహపూర్వకమైన బాంధవ్యం, లేదా తల్లి బిడ్డల అనుబంధం, అన్నింటిలోకి తల్లి బిడ్డల బంధం ఉత్తమమైనది. భగవంతుని తల్లిగా పరిగణించడం,
గుణాత్మకంగా కూడా మాస్టర్‌ను తల్లిగా భావించడం ఉత్తమం. ఎందుకంటే తల్లి మిమ్మల్ని ఎన్నటికీ మోసగించదు, హాని కలిగించదు. తండ్రి కొంత ఇబ్బంది పెట్టొచ్చు. So I hope I have completed the importance of the prayer. And ప్రార్థన ప్రాముఖ్యతను వివరించాలని ఆశిస్తున్నాను. కొన్నాళ్లకు ప్రార్థనలోంచి ఈ పదాలు సైతం సహజంగానే రాలిపోతాయి. బాబూజీ ఈ ప్రార్థనను అందుకున్నప్పుడు దాన్ని ఎలా స్వీకరించారు? అది ఒక అనుభూతిగా మొదట ఆయనకు అందింది. అది వారి హృదయంలో ఒక భావాన్ని రేకెత్తించింది. అనంతరం అది పదాల అమరికలోకి మార్పు చెందింది. ఇప్పుడు మనం అదే పదాలను ఉపయోగిస్తూ ఆయన పొందిన వాటి అసలైన భావాన్ని సృష్టిస్తాం. అలా మొదట మాస్టర్, సమస్య, పరిష్కారం అంటే లక్ష్యం, సమస్య పరిష్కారంతో కూడిన ప్రార్థన. కనుక మన హృదయపూర్వకంగా ఒక భావన సృష్టించాలి. నా అంతరంగ ఆక్రందన దివ్యతను పొందే దిశగా నా లక్ష్యం వైపు నన్ను నడిపించాలి. అలాగే సమస్యలనేవి దేనివల్ల సృష్టించబడుతున్నాయో నేను నా అంతరంగంలో గమనించాలి. కోరికలు అంటే ఏదో జనాంతికంగా సామాన్య అర్థంలో కాదు. సమస్యలను సరిగ్గా నిజంగా సృష్టించే మీవైన కోరికలను గుర్తించండి. వాటిని వదిలించుకోండి. ఒక వారం పాటు ఎటువంటి కోరికలు లేని జీవనాన్ని ప్రయత్నించండి. వాటిని అలా వదిలేసి ఏం జరుగుతుందో పరిశీలించండి. పర్యవసానాల్ని గ్రహించండి. తల్లి ఒడిలో ఉన్నటువంటి వైఖరితో ఉండండి. అదెంతో అద్భుతమైన భావన. కనుక అవి కేవలం పదాలే కాదు, పదాల ద్వారా హృదయంలో ఆ సమయంలో ఒక అనుభూతిని మనం సృష్టిస్తున్నాం. అందుకే భారతదేశంలో నేను మాట్లాడినప్పుడు ఎందరో నొచ్చుకుంటారు. వారు మంత్రజపం చేస్తారు. జపం అంటే 108 సార్లు. పూసలు ఉంటాయి కదా, వాటిని లెక్కబెడుతూ ఉంటారు. ఎవరైనా ఈలోపు ఫోన్ చేస్తే పూసలు లెక్కబెట్టడం ఆపి ఫోన్లో సమాధానం ఇస్తారు. అప్పుడు మీరు ఆ పదాలతో అంతరంగంలో అనునాదాన్ని ఎలా సృష్టించుకోగలుగుతారు? అనుభూతిని ఎలా పొందుతారు? పూసలు లెక్కపెట్టడంలోనూ పదాలను ఉచ్చరించడంలోనూ బిజీగా ఉంటారు. యేసు ప్రభువును లేదా సరస్వతీమాత, లక్ష్మీదేవి, గణేశుడు లేదా ఓం శాంతి ఓం అలా జపిస్తూ ఉన్నంత మాత్రాన మీకు శాంతి లభించదు. జపం ఆపితేనే మీకు శాంతి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. అంతరంగంలో శూన్యతను, విరామాన్ని సృష్టించుకోవాలి. లేకపోతే సాధారణంగా మీరు ఎవరినైనా పిలిచారు అనుకోండి. నేను మీకు ప్రార్థనకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ప్రార్థన అనేది భగవంతుని పిలవడం లాంటిది. often we call because we are in trouble. We want something. తరచుగా మనం కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడే ఆయనను పిలుస్తాం. మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు దాన్ని ప్రార్థన అని అనరు. నేను ఫోన్ చేశాను అంటారు. సరే, నేను మిమ్మల్ని బార్బారా అని పిలిచి మీరు చెప్పేది వినకుండా, పట్టించుకోకుండా అదే పనిగా మాట్లాడుతూనే ఉంటే మీరు ఏమని భావిస్తారు? రెండోసారి నేను ఫోన్ చేస్తే స్పందిస్తారా? నేనసలు మిమ్మల్ని మాట్లాడనివ్వకపోతే? చాలాసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఇలాగే ఉంటుంది. ఆమె అదే పనిగా మాట్లాడుతూనే ఉంటుంది. పాపం ఆ దురదృష్టవంతుడైన భర్త అలా వింటూనే ఉంటాడు. అలాగని ఫోన్ పెట్టేయలేడు కూడా. అలా చేస్తే రాత్రికి ఇంట్లో భోజనం ఉండదు.
నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటూ డిమాండ్ చేసినట్లుగానే ప్రార్థనలు ఉంటాయి. మా అబ్బాయి చెడు తిరుగుళ్ళు, మా ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు, ఆయనకు వివాహేతర సంబంధం ఉంది, పిల్లలు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ నిజమైన సమస్యలు. అయితే ఆ కొన్ని క్షణాలైనా నేను సరైన విధంగా భగవంతునితో సంభాషణలో ఉండాలి. ఆయనతో నా అంతరంగిక సంభాషణ అంటే అర్థం నేను మాట్లాడటం అని కాదు. నేను కృతజ్ఞతతో అనునాదించాలి. అంటే ఏదో డిమాండ్ చేయడం, హక్కులా కోరుకోవడం కాకుండా, అంటే కోరికలు లేకుండా మీ కోరికలను వ్యక్తీకరించండి. ఒకవైపు దేవునికి అన్నీ తెలుసని అంటాం. మరోవైపు నుండి గుర్తు చేస్తూ ఉంటాం. నాకు ఇది లేదు, దయచేసి నాకు ఇది పంపు అనడం ఆయనను అవమానించడమే. అయితే మతవాదులు దీన్నంతా చాలా తేలికగా తీసుకుంటారు. జన్మ జన్మలుగా వారు అదే పనిగా అలాగే చేస్తూ ఫలితంగా బాధలను అనుభవిస్తారు. అటువంటి విధానం సరైనది కాదు. భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు అనే పవిత్ర గ్రంథాలలో, అలాగే క్రిస్టియానిటీ వంటి ఇతర మతాలలో సైతం భగవంతుడు మన హృదయాలలోనే నివసిస్తాడంటారు. ప్రేమ హృదయం నుండి స్రవిస్తుంది. మరి మనమేమో భగవంతుని బాహ్యంగా ఆరాధించాలని ప్రయత్నిస్తాం. And there is convenience in worshipping God by ఆయన్ని బయటే ఉంచి ఆరాధించడం మనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది మరి. ఆయన్ని అంతర్గతంగా ఉంచి ఎల్లప్పుడూ ఆయనను వినాలని ప్రయత్నిస్తే, దేవుడా నన్ను ఒంటరిగా వదిలే అని మీరంటారు. ఉదాహరణకు భగవంతుడు, బార్బరా నేను నీతో ఒక వారం రోజులు గడుపుతాను అని అంటే, 24 గంటలు అలా 7 రోజులు మీరు ఆయనతో నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకుంటున్నావు అంటారు. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని నిరంతరం విసిగిస్తున్నావు అంటారు. ఇది, అది వద్దు అనేది తరచుగా ఉంటుంది కదా! మీకు విసుగు వస్తుంది. అందుకే ప్రజలు భగవంతుని ఇంట్లో ఒక మూల గాని, గుడిలో కానీ, చర్చిలో గాని ఉంచడానికి ఇష్టపడతారు. అప్పుడు మీరు శాంతిగా, క్షేమంగా ఉంటారు. అదే మీ హృదయంలోనే ఆయనకు స్థానం కల్పిస్తే మీకు ఎన్నో సమస్యలు సృష్టించబడతాయి. అందుకే వారంతా ధ్యానం అక్కర్లేదు అంటారు. ముఖ్యంగా హిందువులు యోగా, ధ్యానం ఇవన్నీ భారతదేశంలోనే ఆవిర్భవించినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ధ్యానించడానికి ఇష్టపడరు. ఏదైతేనేం నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది కదా! ప్రార్థన విషయానికి వస్తే పూజ లేదా దివ్యతకు సంబంధించిన విషయాలలో ప్రజలు ఎంతో స్వార్థపరులు. వారు దివ్యీకరించబడాలని అనుకోరు. ఎందుకంటే అక్కడ ఒక ప్రమాదం ఉంది. నేను నా స్వేచ్ఛను కోల్పోతాను. నిత్య జీవితంలో నేను చేయాలి అనుకునే తలతిక్క పనులు చేయలేను.